ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత చాప్డ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత 4 మిర్చి. ఆనియన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అది మనం ఎప్పటికప్పుడు నూరుకుంటే బాగుంటుంది టేస్ట్. కొంచెం వేసాం, అది మన చికెన్ బట్టి. నేను 1/2 kg తీసుకున్నాను కాబట్టి ఇంత వేసాను. ఇది ఒకసారి బాగా కలుపుకొని, ఆల్రెడీ నేను చికెన్ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసాక ఒక్కసారి కలపాలి. గ్రేవీ కోసం టమాటా ప్యూరీ చేసాను, ఒక 2 పెద్ద టమాటాస్. ఇప్పుడు మనకి తగినట్టు కారం అండ్ సాల్ట్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర పొడి 1/2 స్పూన్, టర్మరిక్ పౌడర్, చికెన్ మసాలా పౌడర్ ఒక 1/2 స్పూన్. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. జస్ట్ మగ్గాలన్నమాట చికెన్. చూసారా అలా మగ్గింది. ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్, 1 గ్లాసు. థిక్గా రావాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి మిక్సీ పట్టుకొని వేసుకుంటే సరిపోద్ది. ఇంకొంచెం ఉప్పు సరిపోలేదు, సో కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకొని క్లోజ్ చేసేయడం. జస్ట్ ఒక 15 మినిట్స్లో కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చికెన్లోకి రైస్ చేసుకున్నాను, అది కొబ్బరి రైస్ చేస్తున్నాను. సో చికెన్ ఇటు సైడ్ చేంజ్ చేసుకొని సిమ్లో పెట్టు. తీసుకున్నా కొంచెం ఆయిల్, మిరియాలు, ఇలాచి, సాజీరా, లవంగాలు, బిర్యానీ ఆకు, చెక్క, కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండ్ ఒక 6-7 పచ్చిమిర్చి. ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నేను ఈ గ్లాస్తో తీసుకుంటున్నాను. సో 4 కాబట్టి ఒక గ్లాసున్నర తీసుకుంటాను, మాకు సరిపోతుంది. 4 మెంబర్స్కి సరిపోయేటట్టు చేస్తాను. ఇవి వాష్ చేసుకోవాలి. సో రైస్ అనేది నేను సోక్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజ్ టమాటా కొంచెం వేగాలి. ఇప్పుడు స్పూన్ పసుపు, స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి ఒకసారి కలుపుకోవాలి. వేసిన తర్వాత ఇంక ఇందులో ఏ మసాలా అవసరం లేదు. తీసుకొని నేను మిక్సీ చేసి పెట్టుకున్నా మొత్తం కొబ్బరికాయని. సో అది మొత్తం వేసేస్తున్నా. యాక్చువల్లీ కొబ్బరికాయ ఇది పాలు ఒకటే తీసుకుంటారు, కాకపోతే నేను మొత్తం పాలు తీయకుండానే కొబ్బరికాయని అలా మిక్సీ పట్టుకొని ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసాను. సో ఈ ప్యూరీ కూడా మొత్తం వేసి ఒక్కసారి కలుపుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో రైస్కి 3 గ్లాసులు వేసుకోవాలి, కాకపోతే ఆల్రెడీ కొబ్బరి ఇది ఉంది కాబట్టి సో మనం ఒక 2 గ్లాసులు వేసుకుంటే సరిపోద్ది. ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే రైస్కి అనేది సరిపోద్ది.
వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి ఇప్పుడే సాల్ట్ అనేది ఒకసారి చూసుకోవాలి. సరిపోలేదు, కొంచెం సాల్ట్ వేసుకున్నా. పెట్టుకొని బాగా మరగాలి. ఇప్పుడు చికెన్ చూద్దాం రండి. గ్రేవీ కూడా చాలా బాగా వచ్చింది. మనకి రైస్లో కలుపుకోవడానికి ఉండదు కాబట్టి. మన చికెన్ కర్రీ అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. సో ఇప్పుడు ఇందులోకి రైస్ మొత్తం వేసుకోండి. ఇంకొక 5 minutes అయితే అయిపోద్ది. ఫ్రై చేసుకొని క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి ఇంకొక 15 minutes అయితే రైస్ అనేది అయిపోతుంది. సో కోకోనట్ రైస్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఎంత పొడిగా వచ్చిందో. ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. నెక్స్ట్ ఏ వీడియో కావాలి, ఏ వంట కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.